గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, విశ్వంబర దినపత్రికలని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు నేనైతే మనం ఇప్పుడు మొదటిగా చూద్దాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే విశ్వంబర దినపత్రిక చూద్దాం. విశ్వంబర దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధాన వార్త ఏముంది అనేది గమనిద్దాం. ఇక రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన వార్త అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక గ్రేటర్లో త్రాగునీటి సమస్య రాకుండా చూడండి అంటూ కూడా జలమండలి పనితీరుపై సీఎస్ సమీక్ష సమావేశంలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. అలాగే ఇక ముగిసిన అంత్యక్రియలు అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఆయన యొక్క పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. అలాగే ఇక లాలాపేట్ నుంచి గట్కేసర్ వరకు కూడా కొనసాగిన అంతిమ యాత్ర అంటూ కూడా అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు అనేది తెలుస్తూ ఉంది. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే ప్రశాంతంగా ముగిసినటువంటి జూబ్లీహిల్స్ పోలింగ్ చూసినట్లయితే ఇక కాంగ్రెస్కే ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. నవీన్ యాదవ్కు భారీ మెజారిటీ ఖాయం అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అలాగే మరొక ప్రధాన వార్త చూద్దాం. చూసినట్లయితే తెలంగాణలో ఏఐసిసి కో ఇన్ఛార్జిగా సచిన్ సావంత్ నియమితులయ్యారు అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఎకరానికి 10,000 పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో నష్టపోయినటువంటి రైతులను ఉద్దేశించి చెప్తున్నారు. అలాగే బీజాపూర్లోని భారీ ఎన్కౌంటర్ జరిగింది అంటూ కూడా 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా మనం గమనించవచ్చు. సో వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్కటిగా మేము ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. చూసినట్లయితే ఇక ఫస్ట్ ప్రధాన వార్త చూసినట్లయితే మనకి రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది అనే దానికి సంబంధించి మనం డీటెయిల్ చూసినట్లయితే 20 జిల్లాల్లో 120 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికలు ఇవి అంటూ కూడా ఇచ్చారు. ఇక బీహార్లో ఎన్డీఏకే తిరిగి మళ్లీ పట్టం కట్టే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా అంచనాలు అయితే ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువగా అంటూ కూడా ఇచ్చారు. ఇక బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు ముగిసింది అంటూ కూడా చెప్తున్నారు. ఇక 20 జిల్లాల్లో 120 అసెంబ్లీ స్థానాలకు రెండో దశ ఎన్నికలు జరగ్గా సాయంత్రం 5 గంటల వరకు చూసుకున్నట్లయితే 67.14% ఓట్లు నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది అంటూ కూడా పోలింగ్ అంతా కూడా అక్కడ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక 6 గంటల లోపు మొత్తం కూడా క్యూ లైన్లన్నీ ఉన్నటువంటి ఓటర్లకు ఓట్లేసే అవకాశం ఖచ్చితంగా లభించిందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 5 గంటల వరకు అయితే మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 5 గంటల లోపే పోలింగ్ అంతా కూడా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక క్యూ లైన్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 6 గంటల లోపు కంప్లీట్ చేయడం జరిగింది, సజావుగా జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం అయితే గమనించవచ్చు అనేది రెండో దశలో రికార్డు స్థాయిలో అని చెప్పుకోవచ్చు ఈ పోలింగ్. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. మొత్తంగా చూస్తే 20 జిల్లాలో 120 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయి అనేది మాత్రం మనం ఇక్కడ రెండో దశలో చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే గ్రేటర్లో త్రాగునీటి సమస్య రాకుండా చూడండి అంటూ జలమండలి పనితీరుపై సీఎస్ సమీక్షించారు. సో ఆ సమీక్ష సమావేశంలో ఏం చెప్పారు అనేది చూస్తే అధికారులు సమన్వయంతో పనిచేయాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి, వాటికి సహకరించుకోవాలి అంటూ కూడా ఒకరికొకరు అంటూ కూడా చెప్తున్నారు. ఇక సచివాలయంలో జలమండలి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అధికారుల నేతలందరికీ కూడా ఈ విషయంపై సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తుంది. సో ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే చెప్తున్నది ఒకటే, ఒకరికొకరు సహకరించుకోవాలి అనేది అయితే మనం క్లియర్గా గమనించవచ్చు. సో ఇక మరొక వార్త చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ పోలింగ్ అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు నువ్వా నేనా మీరా మేమా అన్నట్లుగా 3 ప్రధాన పార్టీలు కూడా ఒకే లక్ష్యంతో ముందుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. గెలుపు ధీమా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగినటువంటి ప్రతి ఒక్క మరి పార్టీపై కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా హోరాహోరీగా పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికి ముమ్మరంగా ఆయన కూడా ప్రతి గల్లీలో తిరిగినట్లుగా మనం గమనించవచ్చు. నేతలందరూ కూడా ఒకరికొకరు కలిసికట్టుగా మరి ప్రతి ఒక్క గల్లీని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి ప్రచారం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఇది ప్రశాంతంగా అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. చూద్దాం ఇక డీటెయిల్స్. పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు, కాంగ్రెస్కే విజయ అవకాశాలు ఉన్నాయంటూ తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 139 ప్రాంతాలలో 407 పోలింగ్ కేంద్రాల్లో జరిగింది ఈ ఉప ఎన్నిక. అలాగే ఈ ఎన్నికల్లో సుమారుగా 4 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ కేంద్రాల్లో భారీగా 2,000 మంది పోలీసులు, 3,000 మంది పోలింగ్ సిబ్బంది విధులలో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు చుట్టూ కూడా ఒక ప్రత్యేకమైన హ్యాంగ్ నియంత్రణ సెక్షన్ 144 అమలు కూడా చేశారు. డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ కొనసాగించారు అంటూ కూడా మనం ఇక్కడ ఎన్నడూ లేని విధంగా మరి ఈసారి డ్రోన్ల ద్వారా కూడా మరి పర్యవేక్షించినట్లుగా తెలుస్తుంది ఆయా ప్రాంతాలను. అలాగే ఇంకా 144 సెక్షన్ కూడా అమలు చేశారు. అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక హ్యాంగ్ నియంత్రణ కూడా అమలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అక్కడ జరిగినటువంటి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా పట్టుదలతో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎంపికకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు అందరినీ కూడా సజావుగా అక్కడంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కులు వినియోగించుకునే విధంగా మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది అనేది మాత్రం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. మొత్తంగా చూసినట్లయితే కాంగ్రెస్కే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయనేది మాత్రం మనకి చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. ఇక ముగిసిన అందశ్రీ అంత్యక్రియలు, లాలాపేట్ నుంచి గట్కేసర్ వరకు కొనసాగిన అంతిమ యాత్ర అంటూ మనం చూడొచ్చు. ఇక పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి, అందశ్రీ మృతి కవులకు మాత్రమే కాదు వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు అంటూ చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో స్మృతివనం ఏర్పాటు చేస్తామంటూ కూడా జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తాం. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. అలాగే నిప్పలవాగు పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో మొత్తంగా అయితే ఈ యొక్క మరి ముగిసినటువంటి అందశ్రీ అంత్యక్రియలలో లాలాపేట్ నుంచి గట్కేసర్ వరకు కూడా ఈ యొక్క అంతిమయాత్ర కొనసాగింది. ఈ అంతిమయాత్రలో పాడె మూసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. మరి అందశ్రీ మరణం కవులకి రచయితలకే కాదు నాకు కూడా స్పెషల్గా తీరని లోటు, ఆయన లేని లోటు అంటూ చెప్తున్నారు. మరి జయ జయ అంటూ ఆయన రచించిన గీతం ఏదైతే ఉందో ఆ గీతాన్ని కూడా పాఠ్యపుస్తకాలన్నింటిలో చేరుస్తామంటూ కూడా ఆయన మాట ఇవ్వడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఆయన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా చూద్దాం. సో ఇక ఆయన నిప్పలవాగు పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయాలను కూడా అందుబాటులో ఉంచుతామంటూ చెప్తున్నారు. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ చెప్తున్నారు. ఇక అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిద్దాం, చూద్దాం ఏంటో. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్యశాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు. దాదాపుగా 26,000 నీటి వనరుల్లో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం. వీటిల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నాం మంత్రి వాకిటి శ్రీహరి. మరి మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు అన్నారు. దీనికి సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. ఒక్కసారి మనం సెకండ్ పేజ్లో చూద్దాం. సో సెకండ్ పేజ్లో మనం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మత్స్యకారుల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా హాజరై మత్స్యశాఖపై రూపొందించినటువంటి పాటల సీడీని కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు మత్స్యశాఖకు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇవ్వలేదని, మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో నిర్వీర్యానికి గురైనటువంటి మత్స్యశాఖకు పునర్నిర్మాణం చేస్తూ తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి మంత్రివర్గ సమావేశంలో మత్స్యశాఖకు దాదాపుగా 123 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. ఇక అంతేకాకుండా 1.40 కోట్ల మత్స్యకారులకు బీమా కల్పించినట్లు తెలంగాణ గోదావరి కృష్ణా నదుల మధ్య ఉండటమే కాకుండా గొలుసుకట్టు చెరువులు ఒక గొప్ప వరం అంటున్నారు. ఈ నీటి వనరులు మత్స్య సంపదకు ఎంతగానో ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది అంటూ చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్యశాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణలో ఉన్న దాదాపు 26,000 నీటి వనరుల్లో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నాం, అలాగే రొయ్య పిల్లలను కూడా పంపిణీ చేస్తున్నాం. అంతేకాకుండా ఇక చెరువు వద్ద
సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరి సహకారంతో రాష్ట్రంలో మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భారీగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మధ్యాహ్న భోజనం పథకంలో కూడా చేప పిల్లలు ఆహారం అమలయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు మరి అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, వాటిలో మధ్యాహ్న భోజన పథకాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా వారికి మధ్యాహ్న భోజనంలో చేపలు ఉండే విధంగా, రొయ్యలు ఉండే విధంగా వారి ఆహారంలో ఇది కూడా ఒక మెనూలో భాగంగా ఉండే విధంగా చూస్తాను అంటూ కూడా ఇక్కడ వాకిటి శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఇక్కడ నుంచి మరి ఈ విషయం మధ్యాహ్న భోజనం పథకంలో ఖచ్చితంగా చేపలు ఉండే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత తదుపరి విషయాన్ని వివరిస్తామన్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే మరొక వార్త చూద్దాం. నవీన్ యాదవ్కు భారీ మెజారిటీ ఖాయం. చాలా ప్రశాంతంగా ఉప ఎన్నిక జరిగింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ చెప్తున్నారు. తమ అభ్యర్థికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గెలుపు మాదే అంటూ కూడా నవీన్ యాదవ్కు భారీ మెజారిటీ వచ్చిందంటూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి కూడా ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వారి యొక్క ఓటు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది, వారి యొక్క ఓటు వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఎక్కడ చూసినా ఎగ్జిట్ పోల్స్ కానీ మరి నేతలు కానీ గెలుపు మాదే అన్నట్లుగా, మరి కాంగ్రెస్కే విజయావకాశాలు ఉన్నాయి అన్నట్లుగా మాత్రం కొన్ని సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇక మరొక వార్త చూద్దాం. బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి, ఇన్సాస్ స్టెన్ గన్లు, 303 రైఫిళ్లు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ వెల్లడించారు. అలాగే ముగిసిన సిట్ విచారణ. నటుడు విజయ్ దేవరకొండను గంటకు పైగా విచారించిన అధికారులు బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఆరా తీశారు. ఇక గంట పాటు కూడా విచారించినట్లుగా తెలుస్తుంది. విచారణ అనంతరం చూద్దాం. విచారణ అనంతరం మరి బెట్టింగ్ యాప్లకు తీసుకున్నటువంటి పారితోషికం వివరాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తున్నాయంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే ఎకరానికి 10,000 పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మోంతా తుఫాన్ కారణంగా అక్కడ చూసుకున్నట్లయితే మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగినటువంటి వ్యవసాయ శాఖ నివేదికకు సమర్పించింది. ఎంత నష్టం జరిగింది? 1,17,757 లక్షల వరకు ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా కూడా వ్యవసాయ శాఖకు నివేదికను సమర్పించింది. ఇక ఈ పంట నష్టం వివరాలు కూడా కేంద్రానికి పంపించి నిధులు అడుగుతాం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం అందించడానికైతే మోంతా తుఫాన్ బాధితులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అనేది అయితే మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్తాపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. సో ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రజ్యోతిలో మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి పకడ్బందీగా తొలి టెస్ట్ కోసం భారత్ సన్నాహాలు చేస్తుంది అనే వార్త అయితే మనం గమనించవచ్చు. అలాగే ఈషా జోడీకి రజతం అంటూ మరొక వార్త మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే చూద్దాం. ఇక సెమీస్లో ధీరజ్ సురేఖ అంటూ మనకి స్పోర్ట్స్కి సంబంధించిన ప్రధాన వార్తలు అయితే మనం ఇక్కడ గమనించవచ్చు అంటూ కూడా ఇచ్చారు. ఇండియా బీ కెప్టెన్ అరోన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం మనం ఒక్కొక్కటిగా. అలాగే చూసినట్లయితే చూద్దాం. భద్రత నడుమ జట్ల ప్రాక్టీస్, తొలి టెస్ట్ కోసం భారత్ సన్నాహాలు. 14 నుంచి దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఉంది. దక్షిణాఫ్రికాతో ఈయన 14 నుంచి జరిగేటటువంటి తొలి టెస్ట్ కోసం టీమిండియా తమ సన్నాహకాలను ఆరంభించింది. మంగళవారం స్థానిక ఈడెన్ గార్డెన్స్లో భారత ఆటగాళ్లు నెట్స్లోని చెమటోడ్చారు అంటూ కూడా జరుగుతుంది. ఆప్షనల్ అయినప్పటికీ కూడా కెప్టెన్ గిల్తో పాటుగా జైస్వాల్, సాయి సుదర్శన్, బుమ్రా, జడేజా, సుందర్, నితీష్ ప్రాక్టీస్లో కనిపించారు అనేది అయితే మనకు ఒక ప్రధాన వార్తగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తంగా అయితే వాళ్ళు పకడ్బందీకి నెక్స్ట్ భద్రత నడుమ జట్ల ప్రాక్టీస్ జరుగుతుంది. తొలి టెస్ట్ కోసం భారత్ సన్నాహాలు చేస్తుంది. 14 నుంచి దక్షిణాఫ్రికాతో ఈ మ్యాచ్ ఉండనుంది అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే మరొక వార్త చూస్తే చైనాకు భారత జనరిక్ ఔషధాలు అనేది అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా. ఇక ఎన్నాళ్ళు భారత ఔషధ కంపెనీలకు ప్రవేశం నిరాకరించినటువంటి చైనా క్రమంగా నిబంధనలను సడలిస్తోంది. భారత ఔషధాలకు, ముఖ్యంగా జనరిక్ ఔషధాలకు తలుపులు తెరుస్తోంది. అయితే ఈ అవకాశాన్ని భారత ఫార్మా కంపెనీలకు చెందినటువంటి చైనా అనుబంధ కంపెనీలకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేసింది చైనా అంటూ కూడా ఇచ్చారు. ఇన్నాళ్ళు
భారత్ను ఏమాత్రం కూడా ఎంటర్ అవ్వనటువంటి చైనా ఇప్పుడైతే కాస్త తలుపులు తెరుస్తుంది. అంటే కొంచెం సానుభూతి చూపిస్తున్నట్లుగా ఇక్కడి భారత్ ఔషధాలు కొనుగోలు చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అనేది అయితే మనకి ఇచ్చారు. సో మొత్తంగా అయితే భారత్కి చైనాకి మధ్య ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి ఏ ఔషధాలు అయితే ఉన్నాయో ప్రస్తుతానికి వాటికి మాత్రమే పరిమితంగా ఉంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక నాట్కో హెటరో రెడ్డిస్కి అవకాశం ఎక్కువగా అవకాశం ఉంది. ఇక ఫలిస్తున్నటువంటి ప్రభుత్వ ఒత్తిడి కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఇక మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో గమనించవచ్చు. చూద్దాం. ఇక చూసినట్లయితే పన్ను వసూళ్లు 12.92 లక్షల కోట్లు అంటూ మనకి మరొక వార్త అయితే ఇచ్చారు. చూద్దాం ఇక దానికి సంబంధించి వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రతిపాదన 7% వృద్ధితోటి 12.92 లక్షల కోట్లు దాటాయి అంటూ మనకి పన్ను వసూళ్లకు సంబంధించి 12.92 లక్షల కోట్ల వరకు ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇక మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. సో ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా అంటే ఈనాడు దినపత్రికలో ఉగ్ర కుట్రే అంటూ మనకి ఇక్కడ ఢిల్లీ పేలుడు వెనుక సూపర్ హిల్స్ హస్తం ఉందా అన్నట్లుగా ఒక సూచన అయితే జరుగుతుంది. ఒక ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది ఉగ్ర కుట్రని అంటూ జరుగుతుంది. మరి అక్కడ జరిగినటువంటి ఢిల్లీ నడిబొడ్డున అనుకోవచ్చు. ఇది ఎర్రకోట దగ్గర సిగ్నల్స్ దగ్గర పైగా ఆగి ఉన్న ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంటుందో గమనించవచ్చు. మరి ఆ ప్రాంతంలో ఈ యొక్క బాంబు పేలుడు అనేది మామూలు విషయం కాదు. నిజంగా ఇది ఉగ్ర కుట్రే అని అంటూ కూడా చెప్తున్నారు. ఢిల్లీ పేలుడు వెనుక సూపర్ సెల్స్ హస్తం కూడా ఉంది. కార్లో పేలినవి డిటోనేటర్లు, నడిపింది మాత్రం పుల్వామా వైద్యుడు అంటూ కూడా చెప్తున్నారు. ఇక డాక్టర్ ఉమర్ అబీ ఈ యొక్క కారును నడిపారు. ఒక వైద్యుడిగా ఉంటూ ఒక వైద్యునికి ఉగ్ర రూపానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో గమనించవచ్చు. మరి ఎలా ఇది జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు మనం చూద్దాం. ఇక అలాగే జూబ్లీ హిల్స్ పోలింగ్ విషయానికి వస్తే 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే ఇక 48.47% వరకు ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఎన్నిక. ఓటర్లకు పోటాపోటీగా నగదు, చీరల పంపిణీ నిబంధనలు ఉల్లంఘించారన్నటువంటి ఫిర్యాదులపై కాంగ్రెస్, భారత నేతలపై కేసులు, కాంగ్రెస్ రిగ్గింగ్ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ మాగంటి సునీత ధర్నా. ఇవన్నిటి మధ్య కూడా మొత్తంగా చూసుకుంటే 48.47%గా నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక అధికార పార్టీదే పైచేయి అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రతి పేపర్లో కూడా మనకి వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. బీహార్లో మళ్ళీ ఎన్డీఏదే అధికారం అంటూ ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. సో చూద్దాం ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఉగ్రకుట్ర అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే చూద్దాం. ఇక ఢిల్లీలో మార్చురి వద్ద విలిపిస్తున్నటువంటి మృతుడు జుమాన్ సోదరి నజ్మా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఒకరికొరి కుటుంబాల వ్యక్తులు మరి చనిపోయినప్పుడు వారి యొక్క హాహాకారాలు మిన్నంటున్నాయనేది కూడా కొంతమంది శరీర భాగాలైతే చెల్లాచెదరుగా ఎగిరిపడ్డాయి. ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితిలో మనం గమనించవచ్చు. సో చూద్దాం డీటెయిల్గా. దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్లు అనుమానం. ఇక హడావుడిగా బాంబును తరలిస్తుండగా జరిగినట్లు సంకేతాలు. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతోటి సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది. 12కు పెరిగిన మృతుల సంఖ్య నిన్న మొన్నటి వరకు మరి 10 మంది వరకే అంటూ కూడా మనం చూసాము. కానీ ఇప్పుడైతే అంటే కొంతమంది విషమంగా ఉంది వారి పరిస్థితి అన్నవారిలో మరొక ఇద్దరు కూడా మరణించినట్లు తెలుస్తుంది. సో మొత్తంగా 12కు చేరిన ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి 12కు చేరిన మృతుల సంఖ్య అనేది అయితే మనకి ఈనాడు దినపత్రికలు ఇచ్చారు. ఇక విచారణ బాధ్యతలు ఎన్ఐఏకు అప్పగించారు. బాధ్యుల్ని వదిలేదే లేదన్న అమిత్ షా. ఇక వివరాలు తెలుసుకుంటున్నటువంటి రాష్ట్రపతి ముర్ము కూడా అంటూ ఇచ్చారు. దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్టుగా బయటపడింది. ఇక హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికినటువంటి పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని చెప్పి అనుమానాలు కూడా చాలా బలపడుతున్నాయి అంటూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని ఢిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థకు తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే చూస్తే 13 ఏళ్ల విరామం తర్వాత సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్కు సమీపంలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క కారు పేలుడులో తొలుత 9 మంది మృతి చెందిన విషయం ఆల్రెడీ తెలిసిందే. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 3 మృతి చెందినట్లుగా కూడా మనకి వెల్లడిస్తూ ఉన్నారు. సో చూద్దాం ఇంకా డీటెయిల్స్.
ఇంకా చూసినట్లయితే ఇక వారిలో మరో ముగ్గురు మంగళవారం చనిపోవడంతో మృతుల సంఖ్య 12కి చేరింది. మృతులు ఇప్పటి వరకు 2ని మాత్రమే గుర్తించారు. వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్, మరొకరు ఢిల్లీకి చెందిన వారే. మిగిలిన వారి వయసు 28 నుంచి 58 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గాయపడిన 20 మందిలో 12 మంది ఢిల్లీ వాసులున్నారు. కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందినవాడిగా తేలింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉండటంతో ఇక దొరికిపోక తప్పదనే భయంతోనే ఆ వైద్యుడు కూడా ఆత్మాహుతికి పాల్పడ్డా లేదా అనుకోకుండా పేలాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో బాంబును వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని కూడా బాంబును హడావుడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలినట్లు ఉందని చెప్పి విశ్లేషిస్తున్నారు. కారులో ఉన్నది అమోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం మాత్రమే కాబట్టి ఇది చాలా తక్కువగానే పేలుడు సంభవించిందని చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా దీనిని అవలంబించినట్లయితే ఇంకా ప్రాణ నష్టం కావచ్చు, ఇంకా పేలుడు కూడా అధికంగా ఉండేది, అధికమైన ప్రాణ నష్టం కూడా ఉండేది అంటూ కూడా చెప్తున్నారు. ఇది హడావుడిగా తరలిస్తున్నటువంటి టైంలో అనుకోకుండా పేలింది కాబట్టి ఇలా జరిగింది అనేది కూడా కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి అనేది ఇచ్చారు. ఇంకా పూర్తి సమాచారం సేకరిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు అధికారులు. చూద్దాం ఇక జూబ్లీహిల్స్ పోలింగ్ కి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే జూబ్లీహిల్స్ పోలింగ్ కి సంబంధించి 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 48.47%. ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఎన్నిక. ఓటర్లకు పోటాపోటీగా నగదు, చీరల పంపిణీ. నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై కాంగ్రెస్. భారత నేతలపై కేసులు. కాంగ్రెస్ రిగ్గింగ్ ను పోలీసులు అడ్డుకోవటం లేదంటూ మాగంటి సునీత ధర్నా. చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల స్వల్ప ఉద్రిక్తత మధ్య ముగిసింది. 407 కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ఊహించినట్లే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ పై అనాసక్తి ప్రదర్శించారు. పోలింగ్ గడువు ముగిసే సమయానికి 48.47% మాత్రమే నమోదైందని, కొన్ని కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నందున పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే కొంత అసహనమే అని చెప్పుకోవచ్చు ఈ యొక్క జూబ్లీహిల్స్ పోలింగ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూస్తే రిజల్ట్ చూసినట్లయితే అధికార పార్టీదే పై చేయి అంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో మరి చివరికి మరి రిజల్ట్ ఏమైందో 14న తేలనుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే చూద్దాం. మరొక వార్త చూద్దాం. ఇక చూసినట్లయితే అందశ్రీ పాడెమోస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంటూ ఇచ్చారు. సో చూసినట్లయితే అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి అంటూ కూడా తెలుస్తుంది. ఆయన మరి అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు అంటూ కూడా గట్కేసర్లో అందశ్రీ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తుంది. పాడెమోసిన సీఎం రేవంత్ రెడ్డి వేల సంఖ్యలో తరలి వచ్చిన సాహితీవేత్తలు, అభిమానులు అందశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నటువంటి సీఎం అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పూర్తి డీటెయిల్స్ చూస్తే అక్షర యోధుడు అని చెప్పేసి సర్లాలపేట్ లో ఆయన యొక్క అంతిమయాత్ర కొనసాగింది. సహజ కవి అందశ్రీ అంటూ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. అధికార లాంఛనాలతోనే గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన కుమారుడు దత్తు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. పోలీసులు గాలిలోకి 3 రౌండ్ల కాల్పులు జరిపి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు అంటూ ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఆయనకి మరి అందశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని కూడా కోరుతాము అంటూ చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అనేది మనం గమనిద్దాం. 6 మావోయిస్టుల మృతి. నేషనల్ పార్క్ అడవుల్లో భీకర పోరు. మృతుల్లో మద్దేడు ఏరియా కమిటీ ఇన్ఛార్జి బచ్చన్న చెప్తూ ఉన్నారు. ఇక దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే గమనిద్దాం. తర్వాత మరొక వార్త, జలజలహే తెలంగాణ అంటూ మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. చూద్దాం. జల్ సంచయ్ జన్ భాగీదారులో రాష్ట్రానికి తొలి ర్యాంక్ అంటూ ఇచ్చారు. జిల్లాలో టాప్లో నిలిచిన ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో 2వ స్థానంలో హైదరాబాద్ ఉంది అంటూ కూడా మనకి తెలంగాణ జలహే దానికి సంబంధించి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక అలాగే మరొక వార్త గమనిద్దాం. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకి సాక్షిలో ప్రధాన వార్త అంటే ఆత్మాహుతి దాడేనా అంటూ ఇచ్చారు. డాక్టర్ షాహీన్ అంటూ ఒక మహిళను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఢిల్లీలో సోమవారం రాత్రి పేలుడుకు కారణమైన కారులో అనుమానితుడు డాక్టర్
ఉమర్ నబీ అంటూ కూడా ఇచ్చారు. మరి ఆత్మాహుతి దాడైనా ఇది లేకపోతే ఏంటి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్గా మనకి సాక్షిలో ఇస్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరి పోలింగ్ విషయానికి వచ్చినట్లయితే నిన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో స్వల్పంగా పెరిగినటువంటి ఓటింగ్ అనేది అయితే మనం గమనించవచ్చు. చూద్దాం. 48.47% పోలింగ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఉదయం కాస్త మందకొడిగా చివరి గంటలో మాత్రం సందడిగా ఓటేసినటువంటి నియోజకవర్గం అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక ప్రజానీకం అంతా పోలింగ్ ప్రశాంతం, కొన్ని చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ చివరికైతే సజావుగా సాగింది పోలింగ్ అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. సో చూద్దాం డీటెయిల్గా ఒక్కొక్కటిగా. చూసినట్లయితే ఆత్మాహుతి దాడి అనేదానికి మనం డీటెయిల్స్ చూసినట్లయితే విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్ను ఉగ్రవాది తరలిస్తూ ఉండగా మాత్రమే ఒత్తిడితో పేలుండొచ్చు అంటున్నటువంటి అధికారులు. ఒకవేళ వారు కావాల్సి ఇది పేల్చాలి అనుకొని కనుక దాన్ని తీసుకొచ్చినట్టయితే ఇంకా అధికంగా ఉండేది ఈ పేలుడు అనేది మాత్రం చెప్తున్నారు. ఇదేదో హడావుడిగా దీనిని తరలిస్తున్నారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. ఈ తరలిస్తున్న నేపథ్యంలో ఒత్తిడికి గురై పేలినట్లుగా మాత్రమే భావిస్తున్నారు అనేది అయితే అధికారులు చెప్తున్నటువంటి విషయం. దీనిపై ఇంకా పూర్తి సమాచారం కూడా సేకరిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం. కారులో డాక్టర్ ఉమర్ నబీ ఉన్నట్లుగా కూడా ప్రాథమిక నిర్ధారణ అయింది. పేలుడుకు 3 గంటల ముందే అక్కడే తిష్టవేసిన ఆ కారు వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం. ఈ ఘటనతో కారు బాంబు ఘటనకు లింక్ ఏమైనా ఉందా అంటూ కూడా చెప్తున్నారు. కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర హోంశాఖ. అరెస్ట్ అయినటువంటి వైద్యురాలు షాహీన్ సారథ్యంలో జైషే మహిళా ఉగ్ర విభాగం కూడా ఉంది. దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు 12కు పెరిగిన మృతుల సంఖ్య అంటూ మనకి ఈనాడు దినపత్రికలు అలాగే ఇచ్చారు, అలాగే సాక్షి దినపత్రికలు కూడా మనకు అలాగే ఇచ్చారు. సో మొదటి రోజు పేలుడు సంభవించినప్పుడైతే మనకి 9 మంది మాత్రమే మృత్యువాత పడ్డారని తెలిసింది. వారిలో విషమంగా ఉన్నటువంటి వారు కూడా వారిలో మరొక 3 కూడా మరణించినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. సో మనకి మరొక వార్త చూద్దాం. ఇక కుట్రదారులను అయితే ఖచ్చితంగా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ చెప్తున్నారు. చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాం. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ముష్కరులకు గుణపాఠం తథ్యం అంటూ ఢిల్లీ బాంబు పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక. భూటాన్లో పర్యటన, పేలుడు బాధితుల కోసం ప్రార్థనలు అంటూ కూడా ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇక కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ముష్కరులను వారి అంతం చూస్తాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పోలింగ్ విషయానికి వచ్చినట్టయితే పోలింగ్ 48.47% అంటూ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో స్వల్పంగా పెరిగిన ఓటింగ్ అంటూ ఇచ్చారు. ఉదయం కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ చివరి గంటలో మాత్రం కాస్త సందడిగా మారింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్ సాయంత్రం వరకు కూడా అంతంత మాత్రంగానే సాగింది. అయితే చివరి గంటలో మాత్రం పోలింగ్ బూత్లలో ఓటర్ల సందడి కనిపించింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ గడువు ముగియటంతో గేట్లు మూసేసి అప్పటి వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించారు. మొరాయించినటువంటి ఈవీఎంలు. పలు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఉదయమే ఓట్లు వేసి డ్యూటీలు వివిధ పనులకు వెళ్లేవారు కాస్త అసహనం వ్యక్తం చేశారు అనుకోవచ్చు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈవీఎంలు మొరాయించడంతో కొంతమంది మహిళలు కూడా వారు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయి మేము ఫస్ట్ మరి మా ఓటు హక్కు వినియోగించేసుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిన వారు మాత్రం గంటల తరబడి అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చేసరికి ఈవీఎంలు మొరాయించడంతో కాస్త అసహనం వ్యక్తం చేశారనేది కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇక సో మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే కాంగ్రెస్ విజయం మాదే అంటున్నారు. బీఆర్ఎస్ ప్రలోభాలు ఎదురైన ఫలితం మనదే అంటున్నారు. బీజేపీ చూసినట్లయితే సందిగ్ధంతో కమలనాథులు అంటూ ఇచ్చారు. సో చూసినట్లయితే ఇప్పుడు విజయం మాదే అంటూ ఇటు కాంగ్రెస్ అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కొన్ని అంచనాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి అధికార పార్టీ. బీఆర్ఎస్ చూసినట్లయితే ప్రలోభాలు ఎదురైనా సరే ఫలితం మాత్రం మనదే. ఉప ఎన్నిక పోలింగ్పై విశ్లేషణ కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే బీజేపీ విషయానికి వస్తే సందిగ్ధంలో కమలనాథులు బూతుల వారీగా విశ్లేషిస్తే స్పష్టత వస్తుందనే భావన కూడా వారిలో ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అలాగే బీహార్ పీఠంపై మళ్లీ ఎన్డీఏని మహాగఠబంధన్కు మరోసారి నిరాశే. ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఘోర
పరాభవం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడించినట్లుగా తెలుస్తుంది. బీహార్లో 69% ఓటింగ్. ఇక మంగళవారం జహానాబాద్లోని ఓటేసేందుకు బార్లు తిన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం గమనించవచ్చు. ముగిసిన రెండో విడత పోలింగ్ తొలి దశను మించి ఓటేసిన జనం. కిషన్గంజ్లో అత్యధికంగా 76.26%, నవాడాలో అత్యల్పంగా 57.31% నమోదైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే బీహార్లో 69% ఓటింగ్ అయితే నమోదైనట్లుగా తెలిసింది. మళ్ళీ బీహార్ పీఠంపై మళ్ళీ ఎన్డీఏకే పట్టం కట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మహాగఠబంధన్కు మాత్రం మరోసారి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఘోర పరాభవం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. పూర్తి సమాచారం అయితే ఇంకా వెయిట్ చేయాల్సిందే. లాస్ట్ మనకి ఖచ్చితమైనటువంటి డీటెయిల్స్ తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే చూద్దాం ఇంకా మరొక వార్త చూస్తే అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామంటూ ఇక తాజాగా మరొకసారి కూడా లేఖ రాస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. నిన్న ఆయన అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించారు. సో ప్రభుత్వ లాంఛనాలతోటి అంటూ కూడా తెలుస్తుంది. ఆయన కుమారుడు దత్తు యొక్క అంతిమయాత్రలు కూడా పాల్గొని ఆయనకు మరి చివరి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించినట్లుగా తెలుస్తుంది. మంగళవారం గట్కేసర్ నుంచి అందశ్రీ పాడేమూసిన సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి అడ్లూరి అంటూ కూడా మనకి చిత్రంలో చూడొచ్చు, గమనించవచ్చు. సో చూద్దాం ఆయనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్. సో డీటెయిల్స్ చూసినట్లయితే ప్రజాకవి రచయిత అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాదే ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశామని, అయితే ఈ సంవత్సరం కూడా మరోసారి లేఖ రాస్తామని చెప్పారు. అందశ్రీకి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ సహకరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సోమవారం మరణించిన అందశ్రీ అంత్యక్రియలను మంగళవారం పూర్తి చేశారు. గట్కేసర్లోని స్మృతివనంలో అధికార లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు. అందశ్రీ పాడేమూసిన సీఎం మంత్రి అలాగే మంత్రి అడ్లూరి పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో మనకైతే ఈరోజు చూసినట్లయితే ఏడాదిలో 85 గంటలు హైదరాబాద్లో ఒక్కో ప్రయాణికుడి ట్రాఫిక్లో గడిపే సమయం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి హైదరాబాద్లో 85 గంటల వరకు కూడా ఒక సంవత్సరం మొత్తం ట్రాఫిక్లో ఒక ప్రయాణికుడు గడిపే సమయాన్ని చూసుకున్నట్లయితే 85 గంటల వరకు అని చెప్పేసి సంవత్సరం మొత్తాన్ని అంచనా వేస్తే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇది. చూద్దాం దానికి సంబంధించి 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాలు, 31.30 నిమిషాలు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు 10 కిలోమీటర్లు అంటే. కానీ ట్రాఫిక్ జామ్కు, అధ్వాన రోడ్లకు, వాహనాల రద్దీకి, ఉల్లంఘనలు వంటి కారణాలు ఎన్నో. ఇక ఈ కారణాల వల్ల హైదరాబాద్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీ. ఏడాదిలో మనం ట్రాఫిక్లో గడిపే సమయం ఎంతో అంటే తెలుసా అంటే 85 గంటలు. నగరంలో 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాల 30 సెకండ్లు. అయితే బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే మాత్రం ట్రాఫిక్ రద్దీలో గడిపే సమయం మన దగ్గరే తక్కువగా ఉంది అనేదైతే మనం తక్కువ కావడం కాస్త ఊరట కలిగించే విషయం అనేది చెప్పుకోవచ్చు అంటూ ఇచ్చారు. వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం, ట్రాఫిక్ క్రమశిక్షణ లేకపోవటం, అధ్వానమైన రహదారులు, ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగకపోవటం వంటివి హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు అనేది అయితే మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే చెన్నై, బెంగళూరు వీటన్నిటితో పోల్చుకుంటే మాత్రం హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లో మరి గడుపుతున్నటువంటి సమయం కాస్త మనం ఊరట కలిగించింది మనది తక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం కాస్త ఊరట లభించింది మనకి అనేది అయితే ఇచ్చారు. సో దీనికంతటికి కూడా కారణం కేవలం ట్రాఫిక్ రూల్స్ అనేవి సరిగా పాటించకపోవటం వల్ల, మెయిన్ రోడ్లు అనేవి సరిగా లేకపోవటం వల్లే ఈ కొంత అనర్థం కూడా వస్తుంది అనేది మాత్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం ఈరోజు గమనించినట్లయితే ప్రతి పేపర్లో కూడా మనకి ఏ పేపర్లో చూసినా మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, అలాగే బీహార్ పీఠంపై మళ్ళీ ఎన్డీఏ అనే దానికి సంబంధించి మెయిన్ అంటే ఉప ఎన్నికలకు సంబంధించి, అలాగే అందశ్రీ అంత్యక్రియల గురించి, అలాగే ఇంకా ప్రతి పేపర్లో కూడా మనకి మెయిన్ అంటే ఢిల్లీ బాంబు పేలుడుకు సంబంధించి మాత్రం మెయిన్ ప్రధాన వార్తలుగా చెప్పుకోవచ్చు. సో ఇదండి ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.